నేరస్తుడు ఇంతకుముందు కూడా నేరాలు ఉన్నాడు కాబట్టి ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ కూడా మేము కోర్టు వారికి మా రిమాండ్ సిటీలో పొందుపరచడం జరిగింది. వీళ్ళు మా ఫస్ట్ డ్రైవర్గా వెళ్ళి అక్కడ ఇంటరాక్షన్లో ఉండి దాని తర్వాత వాళ్ళు వస్తూ పెడ్లర్గా మారిపోయి కన్జ్యూమింగ్ చేస్తూ పెడ్లర్గా మారిపోయారు. ఇది ఫస్ట్ కేసు మీకు ఇందులో మీకు చెప్పడం జరుగుతుంది. సెకండ్ అఫెన్స్ ఏంటంటే ఈ చాక్లెట్స్, గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్ ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ కూడా ఈజీగా చాక్లెట్ అంటే మనం నోట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ఫాలో అప్ యాక్షన్ చేయడం కానీ పట్టుకోవడం కానీ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా తీస్తున్నారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ టు గెట్ అస్ దీస్ క్లూస్ సమ్టైమ్స్ ఈజీ, బట్ సమ్టైమ్స్ ఇన్ సమ్ అదర్ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ అవి ఈజీగా అమ్మేస్తున్నారు. లైక్ ఎనీ షాప్స్లో కూడా అమ్మడం జరుగుతుంది. అక్కడ దానివల్ల వీళ్ళు అక్కడికి కొనుక్కొచ్చుకొని వీళ్ళిద్దరు నేరస్తులు సంతోష్ కుమార్ అండ్ బీరేందర్ సింగ్ వీళ్ళిద్దరూ చిన్నగా ఇక్కడ పని చేసుకుంటూ ఉంటూ వెళ్ళి సమస్తిపూర్, బీహార్లో సమస్తిపూర్ నుంచి ఇది తీసుకొచ్చారు. అక్కడి నుంచి చేసి వచ్చి సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా, బీహార్లో ఉన్న సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. వీళ్ళ దగ్గర పొజిషన్లో ఉన్నప్పుడు మొత్తము వీళ్ళ నుంచి ఇవి 3.8 kg ఆఫ్ దిస్ చాక్లెట్స్ సీజ్ చేయడం జరిగింది. దీంతో ఒక యాక్టివిటీ ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ పెడ్లర్స్ ఎక్స్పోజ్ అయినారు. దీనివల్ల మేము మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ